హాయ్ అందరికీ. చూడండి, ఇంటికి మనవరాలు వచ్చిందని చెప్పి చెక్క ఇద్దరు అమ్మమ్మ మనవరాలు చేతులు పట్టేసుకొని అడుగులు అడుగులేసుకుని టకడకడకడకడకని వెళ్ళిపోతున్నారు పార్క్కి. లిటరల్లీ మా మమ్మీ అయితే అప్పుడు పార్క్ తీసుకెళ్ళి నాన్ స్టాప్గా 2 అవర్స్ ఆడించుకుందండి. 2 అవర్స్ ఆడించింది. నేనైతే నా 2 అవర్స్ కాదు కదా, ఒక 20 మినిట్స్ ఆడిస్తే అమ్మా ఇంకెంతసేపు ఆడియాలి, పదనా అని ఇంటికి వెళ్ళిపోదాము, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి అంటాను. మా ఇంట్లో ఉంటే మాత్రం నేనైతే ఇంట్లో సైకిల్ ఎక్కిస్తే పార్క్లో సైకిల్ దింపుతా, ఒక 20 మినిట్స్ ఆడుకుంటుంది. మళ్ళీ అక్కడ సైకిల్ ఎక్కిస్తే మళ్ళీ ఇంట్లోనే సైకిల్ దిగిద్ది. ఎక్కడ నాన్ స్టాప్గా తీసుకొచ్చేస్తా, ఎక్కడ ఆపేదే లేదు. ఎందుకంటే మా అమ్మ ఎంతసేపు కింద వదిలిపెడితే చాలండి, అది పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి, ఆ చెప్పులు దాచుకుంటుంది ఈ చెప్పులు లాక్కుంటుంది, లేదంటే ఆ మట్టి తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. ఏదైనా కొత్త వస్తువు కానీ డాగ్స్ కానీ కనిపిస్తే వాటిని ఆడుకోవాలని చెప్పి వాటితో వెళ్ళిపోతుంది. కానీ చాలామంది అని అంటారండి, చాలామంది అంటారు పిల్లలకి బయట తిరగడం చాలా అలవాటు అయ్యింది, ఏంటో ఇంట్లో ఉండదు, ఏ ఇంట్లో ఉండరు, అబ్బబ్బబ్బబ్బా అంటారు. కానీ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే పిల్లల్ని మ్యాక్స్ 2 to 3 అవర్స్ బయట ఆడించాలంట. మ్యాక్స్ 2 to 3 అవర్స్ ఆడించాలి. 2 to 3 వాళ్ళు బయట ఆడడంతో కానీ తిరగడం కానీ వాళ్ళు చేస్తే వాళ్ళకంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. లిజనింగ్ స్కిల్స్ వస్తాయి, సోషల్ ఎకనామిక్ స్కిల్స్ వస్తాయి, డెవలప్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది, ఫ్రెండ్స్ మేకింగ్ తెలుస్తుంది, షేరింగ్ తెలుస్తుంది. సో ప్లీజ్ నాలాగే అయితే ఎవరు చెయ్యకండి, పిల్లల్ని కనీసం గంటన్న బయట ఆడించండి. ఎందుకంటే నాకైతే అంత ఓపిక ఉండదు, నేను పట్టుకోలేను, బద్ధకం. మీరు మాత్రం అలా చేయకండి. సో మీ పిల్లలు కూడా అలా చేస్తారా? మీరు ఎంతసేపు బయటకు తీసుకెళ్తారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.